कवर कवर తీసే ఇక్కడ ఏం చెప్పారు ఇప్పుడు అక్కడ జరిగిందిగా ప్రెస్ ఏం చేయలేరు రైతుల సబ్జెక్ట్ వాళ్ళకేం తెలుసండి ఇదే జిల్లాలో బేడీలు వేసిన గవర్నమెంట్ అది నిరుపేద రైతులకి ఇక్కడ రేట్ అడిగినందుకు బేడీలు వేసి జైలుకు పంపించిన వాళ్ళు వీళ్ళేం చెప్తున్నారు మాకు రైతుల గురించి వాళ్ళ మొహాలకు తెలుసా అసలు డిఫరెన్స్ రబ్బీ ఖరీఫ్ వ్యత్యాసం తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు ఈ జిల్లా తెలుసుకోకుండా 8 గంటలకు ఎందుకు తీయలేదు కొనుగోలుకి మారుమూల ప్రాంతం నుంచి సరుకేసుకొని వచ్చేటప్పటికి తెల్లవారుతుంది ఎనీవే ఆ టిఆర్ఎస్ వాహనాలు దేనికి పనికి రాకుండా పడి ఉన్నాయి వానికి ఇవ్వమనండి రైతులు వేసుకొని టైంకి వస్తారు 8 గంటలు నిన్నటి వరకు కుక్కిన్ పెయిన్ లాగా పడినోడు ఇవాళ లేచి ఓ పెద్ద మీసాలు తిప్పుతున్నాడు పోవాడజయ్ అది తిడితే వెళ్తురు వస్తుందా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం చాలా సంతోషం నాకు ఇవాళ కార్తీక మాసం శుక్రవారం పూట జిల్లా ఆడబిడ్డగా నేను నా ఇంటికి వచ్చాను మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగింది నేను ఎంతో సంతోషంగా ఒక పండగగా ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది దుష్ట శక్తులు కూడా ఇవాళ వాళ్ళకి సమయం సందర్భం సౌమ్యం ఇవన్నీ రావు ఏదో పని కట్టుకొని ఇక్కడికి వచ్చి మొన్నటి వరకు కుక్కిని పెయిన్ లాగా ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత నోరు మూసుకున్న వాళ్ళందరూ నిద్రలేసి ఇవాళ బౌబౌం అంటాం చాలా విచిత్రంగా ఉంది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ కేవలం సోషల్ మీడియాలో పెంచుకునే దానికి అసత్యాలన్నీ కూడా ప్రజల్లో మోపటం ఇదేమి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యది తెలుసు వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు అసలు మేము చేసిన ప్రమాణాలు ఏవి నెరవేర్చుకోవటం లేదని చెప్పి మాట్లాడటం చాలా శోచనీయం ఎప్పుడన్నా ఇల్లు దాటి పోలీసు రక్షణ లేకుండా కారు దిగి 10 మందిలో నిర్మమాటంగా తిరిగింటే వీళ్ళకి అవగాహన ఉండేది కానీ ముందు వెనక పోలీసు రక్షణలు పెట్టుకొని తిరిగి ఇప్పుడు పిటపిట పేలినంత మాత్రాన వీరు దోచుకున్న కొండలు కోతులు గుట్ట కుక్కల గుట్ట ఇవన్నీ కూడా మేకల గుట్ట ఇవన్నీ గుట్టలన్నీ గుట్టలు మాయమైపోయి ఇప్పుడు సాఫీ అయిపోయినాయి అందరికీ తెలిసిన వాస్తవాలు ఇవి కోయన వెంకన్న గారు వాస్తవాలతో తీసి ఈవెన్ లోకాయుక్తలో కూడా పెట్టడం కూడా జరిగింది కాబట్టి కేవలం ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన ప్రభుత్వాన్ని ఏ విధంగా కించపరచాలి అనేది ప్రతిపక్షం పాత్ర అది కాదు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు నిజంగా మీకు ఏదన్నా సహానుభూతి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి తిరగండి కలవండి తెలుసుకోండి ఏదన్నా ఉంటే ఏ సందర్భం అయినా చెప్పండి సలహాలు ఇవ్వండి అంతేగాని మీ చేతకాంతనానికి మీరు ఈ విధంగా పెట్టుకోవటం అందరికీ తెలిసిన వాస్తవాలు రాష్ట్రంలో ఒక మాట పేల్తారు కేంద్రానికి వెళ్ళేటప్పటికి మీ ఎంపీలతో మీరు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నారు అమ్మాయి గారిని జైల్లో పెడితే విడిపించుకునేదానికి మీరు ఏం తపనలు ఎన్ని ప్రార్థనలు ఎన్ని బేరాలు పెట్టుకున్నది అందరికీ తెలుసు అందరికీ తెలిసిన వాస్తవాలు కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన జిల్లాలో మంత్రుల పైన
పేలడానికి అవసరం లేదు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేసుకుంటూ వాళ్ళు తిరగలుగుతున్నారు. ఈ విధంగా సస్యశ్యామలంగా అన్ని జరుగుతూ నూతన విధానం అవలంబించి రాష్ట్రాన్ని శాశ్వతంగా ఒక ప్రగతి దీనికి తీసుకురావాలని, ఈ రాష్ట్రం యావత్ భారతదేశంలో ఒక బెంచ్ మార్క్ నిరూపించాలని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రిని కావాలని కించపరుస్తూ ఈ విధంగా ఈర్ష్య అసూయతో వాళ్ళు ప్రవర్తించడం చాలా శోచనీయం. హరీష్ రావు గారు ఇక్కడికి రావడం చెప్పటం, మార్కెట్ లోకి వెళ్ళి 8 గంటలకు ఎందుకు కొనుగోలు పెట్టడం లేదనేది ఇట్స్ ఎ జోక్. ఎప్పుడన్నా జిల్లాలో ఉన్న మంత్రికి వాస్తవాలు తెలిసింటే ఆయనకు బ్రీఫింగ్ అన్నా ఇచ్చిండేవాడు. 8 గంటలకి ఎవరు రారు సార్. మాది మారుమూల ప్రాంతాల నుంచి వాహనాలు కట్టుకొని మార్కెట్కి వచ్చేటప్పటికి 9 అవుతుంది. మీరు చెప్పిన దానికి 8 గంటలకు దుకాణం తీసి పెట్టుకుంటే అది అయ్యే పని కాదు. ఎప్పుడన్నా నాగలి పెట్టి దున్ని నీటి సౌకర్యం ఏమైపోయినాయి? కమిషన్ భగీరథ, కమిషన్ కాళేశ్వరం, ఈ కమిషన్లలో మేము పోయినాయి మీ కాలం. వెరీ గుడ్. జిఎస్టీ లేదు దీనికి. వెరీ గుడ్. ఈ విధంగా ఇన్ని అవకతవకలు జరిగినందుకు మీరు ఇప్పుడు వచ్చి మాజీ మంత్రి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు, అవి చేసినాం ఇవి చేసినాం. మీరు అవన్నీ చేసింటే మీరు ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. మీరు చేసింది మీ చుట్టాలకి, మీకు తెలిసిన వాళ్ళకి, ఇంట్లో ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నారు. మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు అందలేదు, అన్ని మీరు కట్టలేదు. మీరు చెప్పిన మోసాలు ఇక్కడ రైతాంగానికి వేడి లేచిన వాస్తవం మాకందరికీ తెలుసు. నేను స్వయంగా ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఆర్థిక శక్తిని అందించి వాళ్ళ కేసుల గురించి కూడా మేము కాపాడుకున్నాం. ఈ విధంగా సమాజంలో ప్రతి వర్గాన్ని నానా హింసలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వచ్చి ఖమ్మం జిల్లాకు వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే జాలి కలుగుతుంది అంతే. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. పాపం ఓడిపోయి ఏం చెయ్యాలో తెలియక అహంకారంతో రాజ్యమేది, ఎల్లకాలం మేమే ఉంటామని మీసాలు తిప్పిన వాళ్ళందరూ ఇవాళ నువ్వు రోడ్డు మీద నడిస్తే నిన్ను గుర్తుపట్టే దిక్కు కూడా ఎవరికి లేదు. కాబట్టి ఊరుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పని కట్టుకొని నిద్రాహారాలు మానేసి ఆయన పని చేస్తున్నారు. ఏ పని చేసినా శుభం పలకరా అంటే వీళ్ళ సామెత ఉందే, ఆ విధంగా వీళ్ళు ఆయన మీద వ్యక్తిగతంగా దూషించి ఆయన మీద విరుచుకు పట్టడం చాలా శోచనీయం. ఈర్ష అసూయ మనిషి కానీ మానవత్వానికి ఒక సహజం అనుకుందాం. కానీ కొంచెమన్నా మనం ఆత్మగౌరవం, ఆత్మ పరిశీలన చేసుకొని మీరు నిజంగానే కనీసం రాష్ట్రం మీద మీకు కమిట్మెంట్ ఉంటే యు వోంట్ బిహేవ్ లైక్ దిస్. ఇవాళ జిల్లాలో ప్రగతి మాకు 3 మంత్రులు, 2 చైర్మన్లు, ఇంతమంది మేమంతా ఉన్నాం. మీరు ఎన్నుకున్న రాజ్యసభ మెంబర్స్ కూడా ఉన్నారు. మరి ఏమైపోయారు? ఎక్కడున్నారు వాళ్ళు? ఏం పని చేశారు? ఏ స్కీమ్ తీసుకొచ్చారు? ఎంత అమలు చేశారు చెప్పండి. నేను చెప్పగలను, నేను చెప్తాను. నేనేమేం చేశాను అనేది తీసుకెళ్లి చూపెడతా. ఎవరికి కనపడదు పాపం. పువ్వాడజయ్ గారికి కనపడదు. ఆయన ఏం చేయలేదు అని మాట్లాడుతుంటారు. నాతో పాటు నడవమనేది ఇట్స్ మై ఛాలెంజ్. రాపదా జిల్లాలో తిరుగుదాం, ప్రతి గ్రామం తిరుగుదాం. నేను తిరిగినన్ని గ్రామాలు వీళ్ళు ఎవరూ తిరగలేదు, మూకుమ్మడిగా ఎవరూ తిరగలేదు. కాబట్టి డోంట్ టాక్. శుభమా అని చెప్పి సంవత్సరం అవుతుంది పరిపాలన ప్రభుత్వం వచ్చి. కొన్ని కారణాల వల్ల కొన్ని ఆలస్యంగా జరిగినాయి కానీ జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఆగిపోయినాయి కానీ జరగలేదని కానీ అనడానికి వీల్లేదు. మధ్యలో ఎలక్షన్స్ రావటం కూడా జరిగింది. ఎలక్షన్ గెలిచి ముఖ్యమంత్రి అయిన తక్షణం వెంటనే మళ్ళా జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత వివిధ కారణాలు మనకు ఈ ఫ్లడ్స్ వచ్చాయి, వర్షాలు అనుకోని రీతిలో వర్షాలు వచ్చాయి.
అయినా కూడా వాళ్ళు మా నెత్తిన మోపిన లోన్ భారం, మీ అందరి మీద మోపిన లోన్ భారం అది. మీ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళ పైన కూడా ఉంది అప్పుల భారం. ఆ భారం అంతా అంచెలంచెలుగా తీర్చుకుంటూ సమయానికి పోలీసు వాళ్ళకి జీతాలు చేరటం, ఈ విధంగా మీరు చేసిన మీలో ఉన్న కొరతలన్నీ కూడా ప్రజల పైన మోపకుండా ముఖ్యమంత్రి గారు కష్టపడి నిధులు రేజ్ చేసి ఇవాళ సమయానికి శాలరీస్ చేరటం, అన్ని విధాలుగా అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయనేది అందరికీ తెలిసిన వాస్తవం. అదే కాకుండా రాబోయే పార్లమెంటు 25వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలెడతాయి. ప్రత్యేకంగా నేను జిల్లాకు వచ్చింది అందుకే పార్లమెంటు ముందు మీకు కొన్ని విషయాలు మీకు తెలపాలి. రాజ్యసభ మెంబర్ గా కేవలం ఒక జిల్లాకే పరిమితం అవ్వను, అయినా కూడా ఖమ్మంని నా నోడల్ జిల్లాగా నేను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీకు తెలుసు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ ఎలక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. రాజ్యసభ సభ్యురాలుగా నాకు అక్కడ కూడా బాధ్యతలు పెరిగినాయి. కానీ జిల్లా అభివృద్ధి అనేది నేను మర్చిపోను, ఏ పూట వెనక పక్కకు పెట్టను. కాబట్టి ఈ మధ్య కాలంలో సుజాత నగర్ లో నకిలీ విత్తనము రైతులకి ఇచ్చి కొన్ని వందల మంది రైతులు నష్టపోయి వాళ్ళు తహతాలాడుతూ ఉంటే కలెక్టర్ తో సంప్రదించి కంపెనీ వాళ్ళని పిలిపించి వాళ్ళతోనే రైతులకి నష్టం వాళ్ళు కట్టుకోవాలనే దాంతో ఆల్మోస్ట్ 6,500 రూపీస్ పర్ రైతు we have been able to give. వందలాది మంది రైతులు సుఖపడ్డారు. దాంతో వాళ్ళకి వచ్చింది. మాటికి నేను చెప్తూనే ఉంటాను, ఈ నకిలీ సీడ్, ఫేక్ సీడ్ అమ్మే వాళ్ళని రాష్ట్రం నుంచే బహిష్కరించాలి. దే షుడ్ బి బ్లాక్ లిస్టెడ్. ఒక సామాన్య రైతు ఎంత నష్టపోతాడు, కుటుంబం అంతా కూడా కూలిపోతుంది అనే అవగాహన కూడా లేకుండా అంత నిర్దాక్షిణంగా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం చాలా శోచనీయం. మీకు అందరికీ తెలుసు గతంలో కూడా ఎయిర్పోర్ట్ అనేది కొత్తగూడెంలో, ఎందుకంటే మనకి అక్కడ సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి, మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్, అలాగే సింగరేణి కోలిరీస్, ఇవన్నీ ఒక ప్రీ కండిషన్ ఎయిర్పోర్ట్ పెట్టడానికి మన దగ్గర ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆ రోజుల్లోనే ప్రఫుల్ పటేల్ గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు టీంని తీసుకొచ్చి ఇక్కడంతా కూడా మేము సర్వే చేపించి ఈ రిపోర్ట్ ఉంది ఆల్రెడీ. ప్రస్తుత కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి గారితో చర్చించటం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కొంతమంది ఇక్కడ కాదు ఇంకెక్కడో అని చెప్పి డిమాండ్ చేశారనేది కూడా వారు నాకు చెప్పారు. వాస్తవానికి నేను చెప్పిన లొకేషన్ బ్రహ్మాండంగా ఉంది. అది కాదు అనుకుంటే పక్కన కూడా ఉన్న భూమి మనం కేటాయించగలుగుతామనేది వారికి తెలవపరచడం జరిగింది. అతి త్వరలో ఈ ఎయిర్పోర్ట్ మనం ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. దాంతో చాలా పెద్ద సౌకర్యం అందరికీ కలుగుతుంది. బెజవాడ వరకు వెళ్లకుండా కొత్తగూడెం నుంచి ఫ్లైట్ పట్టుకొని రావటం పోవటం. దాంతో పాటు నేను ఆ రోజుల్లోనే కార్గో ప్లేన్ కూడా అడిగింటి, ఎందుకంటే మన దగ్గర ఆదర్శ రైతులు ఉన్నారు. మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కి చాలా డిమాండ్ ఇంటర్నేషనల్ గా వస్తూ ఉంటుంది. ఇక్కడ కొనుగోలు గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ అని ఆ రోజుల్లో నేను మొదలెట్టాను. దస్తకార్ లాంటి ఎన్జిఓతో టైఅప్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ పెట్టడం వల్ల మనకి అక్కడ ఇప్పుడు ఒక 1/2 మీటర్ పట్ట కూడా మీకు ఇక్కడ దొరకదు. వాళ్ళు నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ తో పత్తిలో పెట్టుకున్న తర్వాత ఇంటర్నేషనల్ డిమాండ్, వాల్యూ ఎడిషన్ ప్రైస్ పెరిగింది. కాబట్టి ఇది ఈ విధంగా కార్గో ఇది కూడా ఉంటే మనకి ఇక్కడ నుంచి రైతాంగం అందరినీ కూర్చోబెట్టి చాలా మంది మామిడి తోటలు కొట్టేసి మన ఆయిల్ పామ్ పెట్టుకోవటం జరుగుతూ ఉంది. అలాగే గతంలో మనం తప్పు చేసుకున్నాము, మన మామిడి తోటలు కొట్టేసి యూక్లిప్టస్ వేసుకున్నాము, వంజర భూములు అవుతాయని ఆ రోజు కూడా చెప్పాను. ఇవాళ కూడా ఐటీసీ పేపర్ బోర్డు వాళ్ళు కొంటామని రైతులకి లాలూచి పెట్టి కొనకుండా ఆంధ్ర నుంచి తెచ్చుకోవటం జరుగుతూ ఉంది.
అదే విధంగా రైతులకి మీరు బంగారు పండించే భూమిది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా అడవి అనేది లేకుండా పోయింది. అన్ని యూక్లిప్టస్ ప్లాంటేషన్స్ వచ్చాయి. ఫారెస్ట్ అనేది పోయినా, ఫారెస్ట్ లో ఉండే జంతువులు పోయినాయి. ఇవాళ మర్లకొట్ట విందు భోజనాలు మీకు ఇంకా గుర్తే ఉంటాయి. అప్పుడన్నా కుందేలన్నా కనిపించేది, ఇప్పుడు అది లేదు. కాబట్టి ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ అంటే ఉన్న ఆస్తుల్ని పోగొట్టుకొని ఇట్లు బట్టి కట్టుకునేదానికి కాదు, క్రాప్ ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటూ మన జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ వసతులన్నీ కూడా మనం ఉపయోగించి, వైరాలో నేను అప్పుడు స్థాపించిన ఫార్మర్స్ లెర్నింగ్ సెంటర్, ఇది కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నిటితో కూడా లింకేజెస్ పెట్టుకొని రైతుకి అక్కడ ఉండి స్థానికంగా ఉండే హాస్టల్ కట్టించి, నా నిధులు సరిపోకపోతే ఫిల్మ్ స్టార్ రేఖ నుంచి నిధులు తీసుకొని ఆ వైరా ఫార్మర్స్ లెర్నింగ్ సెంటర్ గా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆన్లైన్ విధానాలతో మనము నూతన విధానాలు, గ్రాఫ్టింగ్, కొత్త సీడ్, ఈల్డ్ ప్రొడక్షన్ ఎట్లా పెంచుకోవాలి, ఎండల్లో క్లైమేట్ చేంజ్ లో ఏ విధంగా రైతు పంటను కాపాడుకోగలుగుతారు, ఈ విధానాలన్నీ కూడా ఆ సెంటర్ ద్వారా నేర్పించుకునే అవకాశం మనకు కలిగింది. అదే విధంగా కొత్తగూడెంలో ఎప్పటి నుంచో ఏర్పడిన ఇబ్బంది, స్టేషన్ పక్క నుంచి ఆ టౌన్ లో ఆ రోడ్డు మనకి చాలా ఇరుకు, అది సన్నగా జాగా చాలక పక్కన రైల్వే భూమి ఉంది. ఆ రైల్వే భూమిని మాకు కేటాయించమని, ఆ రైల్వే భూమి బదుల్లో వీళ్ళకి వేరే భూమి కేటాయించి ఆ ల్యాండ్ మనం తీసుకోవటం జరిగింది. ఈ ప్రయత్నంలో లోక్సభ ఎంపీ గారు రఘురామ్ రెడ్డి గారు వారు కూడా పూనుకొని అక్కడికి వెళ్ళి స్వయంగా కూర్చొని వారు కూడా శ్రమ పడ్డారు. నేను కూడా మాట్లాడి ఇవాళకి ఆ ల్యాండ్ మనం తెచ్చుకోగలుగుతున్నాము, ఆల్రెడీ ఓవర్. కాబట్టి ఆ ఇరుకు అనేది పోతుంది. ఆ సందు కొంచెం వెడల్పుగా అయితే రాను పోను ట్రాఫిక్ చాలా చక్కగా అక్కడ మనం ఉపయోగించుకోగలుగుతామనేది మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను మీకు తెలవపరుస్తున్నా. పార్లమెంట్ కి వెళ్ళిన వెంటనే ఖమ్మం జిల్లాని మర్చిపోతాననేది కొంతమంది భ్రమపడ్డారు. నా నెక్తూరులోనే ఖమ్మం ఉంది. ఈ జిల్లాకి శాశ్వతంగా నేనున్న ఆడబిడ్డ. ఏ బిరుదు ఉన్నా లేకపోయినా ఈ బిరుదు అయితే పోదు. మెంబర్ పార్లమెంట్ ఇవన్నీ తాత్కాలికం, శాశ్వతం అనేది ఖమ్మం జిల్లా ఆడబిడ్డ అంటే రేణుకా చౌదరి అనేది అందరికీ గుర్తుంటుంది. ఆ సౌభాగ్యానికి, ఆ భాగ్యానికి నేను శ్రీరాములు వారికి ఎన్నోసార్లు మొక్కుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఈ శీతాకాలం గడిచిన వెంటనే మనకి మళ్ళీ స్తంభాద్రి ఉత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా జిల్లాలో ఉన్న మంత్రి వర్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. స్తంభాద్రి ఉత్సవాలు అనేది ఖమ్మం జిల్లాలో ప్రతి వ్యక్తికి ఎవరైతే ఒక స్థాయికి ఎదిగి వాళ్ళకు గుర్తింపు వచ్చిందో ఆ రోజుల్లో మనం వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి మనము గుర్తింపులుగా కొన్ని పండగలు చేసి, అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యక్రమాలు అక్కడ కనిపించేవి, ఇంక్లూడింగ్ యానిమల్ హస్బెండరీ మనం చూపెట్టే వాళ్ళకి. పిల్లలందరికీ కూడా నేను ప్రెగ్నెంట్ విమెన్ కే కాకుండా వాళ్ళందరినీ కూడా చెకింగ్, ఇమ్యునైజేషన్ ఇవన్నీ కూడా స్తంభాద్రి ఉత్సవాల్లో చక్కగా మన పాట, నృత్యం, మన మన సాంప్రదాయం అన్ని కూడా అక్కడ చూపెట్టుకునే వాళ్ళని. అప్పుడే ఆ రోజుల్లోనే డిమాండ్ వచ్చేది. ఇంకోటి ముఖ్యంగా నా కోరిక, మత్స్యకారులకి పాలేరు నియోజకవర్గంలో ఆ రోజుల్లో నా నిధులు కేటాయించి ఆ సైంటిస్ట్ గారు ఉండేవారు. పాపం మా లేడీ చాలా చక్కగా పనిచేశారు వారు, తుమ్మల సుగుణ గారు. వారితో నేను ప్రాన్ డెవలప్మెంట్ చేపించడం జరిగింది. ఇవాళ ఖమ్మం జిల్లాలో కొర్రమేను, బంగారు తీగ, రొయ్య అనేది మనం స్వతహాగా సీడ్ డెవలప్ చేసుకొని లేక్స్ లో మనం సీడింగ్ చేసుకోవడం జరిగింది. ఈ రొయ్యలు, చేపల కోసం హైదరాబాద్ నుంచి చాలా మంది పెళ్లిళ్ళకి వాటికి
ఇక్కడ నుంచి వచ్చి కొనుక్కొని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడ మత్స్యకారులందరికీ ప్రత్యేకంగా వాళ్ళ పండగని చూసుకొని ఆ బండు రోడ్డు పైన ఫిషర్మెన్స్ ఫెస్టివల్ అనేది నేను ఏర్పాటు చేయబోతున్నాను. వాళ్ళ పాట, నృత్యం, సాంప్రదాయం, సంస్కృతి అవన్నీ కూడా అందరికీ తెలిసే విధానంగా ఆ బండు రోడ్డు మీద, పాలేరు బండు రోడ్డు పైన ఈ కార్యక్రమం అతి త్వరలో ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలవపరుస్తున్నాను. ఆ రోజుల్లో నేను ఇచ్చిన నిధులు ఉన్నాయి. ఖమ్మం ఖిలా సౌండ్ అండ్ లైట్ షోకి ఆ రోజుల్లో అదంతా కూడా శుభ్రం చేపించి నేను టూరిజం కి ప్రత్యేకంగా జూపల్లి గారితో మాట్లాడటం కూడా జరిగింది. కాబట్టి ఈ టూరిజం డెవలప్మెంట్ ఇక్కడ నేలకొండపల్లిలో 11th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోజు బౌద్ధుడి స్తూపాన్ని మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసి రెస్టోర్ చేసి ఏర్పాటు చేశాం. బౌద్ధుని టూరిజం మీద జపాన్, చైనా లాంటి దేశాలందరూ కూడా ఎత్తుక్కుంటూ వస్తారు. చాలా మంది చైనాలో బౌద్ధుడు భక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రి నిద్రపోయే ముందు భారతదేశం తరఫున కాళ్ళు చూపెట్టకుండా పడుకోవాలనేది వాళ్ళు ప్రయత్నిస్తారు. అంత భక్తి వాళ్ళకి. బౌద్ధుడు పుట్టిన దేశం భారతదేశం అనేది వాళ్ళు గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని మనం పెంచుకుంటూ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి తిప్పేదానికి, ఏర్పాట్లు చేసేదానికి ఆ రోజుల్లో నేను ట్రైన్ అడిగింది. ఎందుకంటే స్వదాగా మన దగ్గర బౌద్ధుడు ఏరియాస్, టూరిజం ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి లేదు, టూరిజం సెంటర్స్ లేవు. కాకపోతే ఈ రైళ్లలో మనం ఏర్పాట్లు చేసుకుంటే రాత్రి ట్రైన్ ప్రయాణం, పగులు ఈ సెంటర్స్ కాడ ఆగి ప్రజలు దిగి ఈ టూరిజం అంతా చూసుకోగలుగుతారు. జూపల్లి గారికి నేను పదే రిక్వెస్ట్ చేశాను. ఖమ్మం జిల్లాలో బోల్డ్ అంత టూరిజం, ఈ మధ్య కాలంలో కొత్త ఆర్కియలాజికల్ డిస్కవరీస్ కూడా మనకి జరగడం, బయటకు రావటం జరిగింది. కనీసం స్థానికులుగా ఉన్నోళ్ళు మీరందరూ కూడా వెళ్ళి చూడాలనేది నా కోరిక. అదే విధానంగా నాకు ఢిల్లీలో ఎవరో అడిగారు, మీ ఖమ్మం జిల్లాలో ఒక రెస్టారెంట్ ఉంది చాలా ఫేమస్ అని. ఇంతవరకు నేను అక్కడ భోంచేయలేదు. సో అదేదో తెలుసుకొని అక్కడికి వెళ్దాం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. KTPS అదే విధంగా మీకు అందరికీ తెలుసు, KTPS నేను 2nd, 3rd, 4th, 5th స్టేజ్ వరకు నేను స్వయంగా ఏర్పాటు చేసుకొని దాన్ని పెంచడం జరిగింది. ఇప్పుడు అనుకోని విధంలో వాళ్ళు కొన్ని ఆపేయటం, కొంచెం మూత వేయటం, కొన్ని మిషన్స్ అన్ని కూడా పాత అవ్వటం, ఇవన్నీ జరిగాయి. కానీ దీన్ని రెస్టోర్ చేసి మన జిల్లాకి ఎంతైనా ఇంపార్టెంట్. అది ఎంప్లాయ్మెంటే కాకుండా పవర్ జనరేషన్ కూడా. ఆ రోజుల్లో మన దగ్గర బొగ్గు సింగరేణి నుంచి గుజరాత్ కి వెళ్ళేది. గొడవ పెట్టుకొని గుజరాత్ బార్డర్ కార్డు ఉంది, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు, మాకు అవసరం అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మనము స్టేజ్ బై స్టేజ్ పెంచుకోగలిగాము. ఇవాళ రోజు 8th స్టేజ్ KTPS కి నేను నెక్స్ట్ ట్రిప్ లో కొత్తగూడెం వెళ్తాను. అక్కడ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి, ఓనర్స్ అందరితో కూడా, CMDలు వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా దీన్ని మనం పెంచి రెస్టోర్ చేసి జిల్లా బెనిఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అదే విధంగా మీకు అందరికీ గుర్తు, పాలవంచలో స్పాంజ్ ఐరన్ ప్లాంట్ మూత వేసి బీజేపీ ప్రభుత్వం దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ లో పడేస్తే దెబ్బలాడి ఆ రోజు కూడా జలీల్ గారు ఉండి నా దగ్గర ఆయన గైడ్ చేస్తూ ట్రేడ్ యూనియన్స్ అన్నిటిని కూర్చోబెట్టి, మేనేజ్మెంట్ కూర్చోబెట్టి ఆ రోజుల్లో మేము మాట్లాడి ఆ కంపెనీని పెంచి ప్రాఫిట్ లోకి తీసుకొచ్చి కేంద్రానికి మేము 100 కోట్లు సుమారు కేటాయించి ఇవాళ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో మర్జర్ చేసి ఉద్యోగాలు పెంచిన రోజులు ఉన్నాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా జిల్లా అభివృద్ధికి, ఇక్కడ ప్రజా సౌకర్యానికి, అదే విధంగా స్కూళ్లలో టాయిలెట్ మెయింటెనెన్స్ TRS గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా తొలగించేశారు. అవి గలీజ్ గా పడుండి స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ పెరిగింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే CM గారితో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కి తెలవపరిచి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇవాటి రోజు మనం అన్ని స్కూల్స్ లో కూడా వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ కనీస అవసరాలు తీర్చేయడానికి
ముందు అడుగు మేమే వేసి ఆడపిల్లలు, లేడీస్, టీచర్స్ వాళ్ళందరికీ కూడా సుఖంగా ఉండేటట్టు చేయడం జరిగింది. కాబట్టి జన్మానికి ఒక శివరాత్రి అని హరీష్ రావు గారు వీళ్ళు మొన్నటి వరకు నోరు మూసుకున్న వాళ్ళు నిద్రలు వేశారు. అంటే మేకపోత గాంభీరం ఎవడో వస్తే తోడ అంతవరకు బయటికే రారన్నమాట వాళ్ళు దాక్కున్న పొదల్లో. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఏమీ భ్రమపడి. చెప్పండి, ఇదేదో సవాల్ అడుగుతున్నారు. వాళ్ళ వ్యాఖ్యలకి నేను రెస్పాండ్ ఏంటి బాబు? వాళ్ళు ఏ పూటైనా నిజం మాట్లాడారా? వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలకే వాళ్ళు తుడుచుకుపోయారు ఈ రాష్ట్రం నుంచి. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలకి ఐ డోంట్ వాంట్ టు రెస్పాండ్. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళు చెప్పింది ఏది నిజం కాదు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము పని చేసుకుంటూ పోతున్నాం. We will do it. ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు చెప్పలేదా మనకి కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారంట? మరి అప్పుడు వాళ్ళు చేసింది పర్వాలేదు, మేము ఊహించుకునే తప్పు. మూసీ రివర్ అంత కంటామినేటెడ్ ఇంకోటి లేదు. ఇట్ ఈస్ లైఫ్ సోర్స్. మనకి ఇక్కడ వరకు వస్తాయి మూసీ నీళ్ళు, ఖమ్మం వరకు. కాబట్టి అది మనం క్లీన్ చేసుకొని 10 మంది ఆరోగ్యంగా బతికి ఆ మూసీ ఒడ్డున మనం డెవలప్మెంట్ చేద్దామంటే ఇదే అంటారు, శుభం పలకరా అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నట్టు. ఎత్తుకుంటాను ఏది మాట్లాడినా ఏది చేద్దామన్నా వీళ్ళు అడ్డగాడులాగా గ్యావమంటే ఎట్లండి? ఏం మాట వాళ్ళకి తెలుసా? ఆర్థిక విధానాలు 10 ఏళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏమైంది? మేము మిషన్ భగీరథ ఎవరు అంటలేదు, అందరు కమిషన్ భగీరథే అంటారు. సో చూసాము ఇప్పుడు కాళేశ్వరం నడిచిల్లే, ఎక్కడ చూసినా వాళ్ళు కట్టినటువన్నీ కూలిపోతున్నాయి డబుల్ బెడ్రూములతో పాటు. కాబట్టి వాళ్ళకి ఇట్లా మాట్లాడే అర్హత కూడా లేదండి. ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. పాపం ఏం లేవు కాబట్టి వాళ్ళు బహుబహుం అంటూ ఉంటారు. వీ డోంట్ కేర్. ఏనుగులు పోతా ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. వీ డోంట్ కేర్. మేము పనులు చేసుకుంటాం. ఒక్క నిమిషం అండి, ఇక్కడ చెప్తున్నా. కోర్టుకు నేను రేపు వెళ్ళిపోతున్నాను. అందుకే బిఫోర్ వి గో టు పార్లమెంట్ బిజినెస్ ఎజెండా డిసైడ్ అవుతుంది. దాంట్లో ఇంటర్నల్ గా మేము చర్చించుకుంటాము ఏం చేయాలి, ఏ స్టెప్ వేయాలి అనేది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ లీడర్స్ ఒక కమాండ్ ఇస్తారు. కాబట్టి ఎస్, ఇట్ ఈస్ అ హైలీ డిబేటబుల్ బిల్. వాళ్ళు ఏం చేయబోతారు అనేది మనం ఆలోచించుకోవాలా. ఆలోచించి ఆచి తూచి ముందుకు అడుగేయాలనేది మా అందరి. ఎనిమిది కోట్లు ఇచ్చానప్పుడు డైరెక్ట్ గ్రాంట్. ఎస్ అండి, ఆల్రెడీ నేను దీని గురించి రిపోర్ట్ పిలిపించడం జరిగింది. ఈ కలెక్టర్ తో కూడా చర్చించడం జరిగింది. ఇరిగేషన్ ప్లాంట్ లో ఆ రోజుల్లో నేను 8 కోట్లు డైరెక్ట్ గ్రాంట్ కేంద్రం నుంచి ఇక్కడికి ఇప్పించి నేను చాలా ఆశగా ఉన్నాను. ఎందుకంటే ఇరిగేషన్ అనే టెక్నాలజీ వాల్యూ ఎడిషన్ ఫర్ ఎనీ ప్లాంట్. రేపు మీరు ఇరిగేట్ చేసిన మామిడి పళ్ళు కానీ, ఫుడ్ కానీ, కోడిగుడ్లు, రొయ్యలు, చేపలు, మాంసాలు ఇరిగేట్ చేస్తే మీకు 40% కంటే ఎక్కువ వాల్యూ ఎడిషన్ వస్తుంది. అండ్ ఏ విదేశీ ప్రభుత్వం కూడా వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. ఇవాళ రోజు చాలా శోచనీయం. కొన్నిసార్లు మనం ఎక్స్పోర్ట్ చేసిన ప్రాజెక్ట్ టోటల్ గా రిజెక్ట్ అయిపోతా ఉంది, క్వాలిటీ కంట్రోల్ లేకుండా. ఇరిగేషన్ చేసిన వెంటనే ద హోల్ రీజన్ మారిపోతుంది. రైతాంగానికి ఇది చాలా పెద్ద సౌకర్యం. అసలు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలి. FCI గోడౌన్స్ లో ఇది పెట్టాలి. సూక్ష్మ క్రిములు ఏవైతే మన గోధుమలు, బియ్యాన్ని కొట్టేసి ఇంత పొడి పొడిగా మిగులుతుంది మనం ఊడ్చినప్పుడు, స్టోర్ రూములు క్లీన్ చేసినప్పుడు, అవి లేకుండా ఫుడ్ వేస్టేజ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇరిగేషన్ ని మళ్ళీ అవసరం వస్తే ఇంకా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నిధులు ఏమైనాయి అనేది తప్పకుండా ఎంక్వైరీ అయితే చేపిస్తాను. ఎంతో కష్టపడి నేను కేంద్రం నుంచి, నా గవర్నమెంట్ లేకపోయినా కూడా ఆ రోజుల్లో 8 కోట్లు తీసుకొచ్చి నేను ఇక్కడ జిల్లాకి ఇవ్వడం జరిగింది.
ఇది వెరీ ఇంపార్టెంట్. అదే కాదు, హాస్పిటల్స్ ఇప్పుడు ఉండే వ్యాధులు అందరం కూడా గురవుతున్నాం. బై 1 get 1 ఫ్రీ. నువ్వు ఎయిర్లైన్ టికెట్ కొంటే ఉచితంగా ఒక రోగం కూడా మీకు ఇస్తున్నారు. ఈ వాతావరణం అట్లా తయారైంది కాబట్టి ఇరిటేషన్ అనేది హాస్పిటల్ స్టెరిలైజేషన్స్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ మాటను ఎత్తినందుకు. ఇట్ ఈస్ మై ప్యాషన్, మై డ్రీమ్. ఈ జిల్లాలో ఇరిటేషన్ ప్లాంట్ నడిపించి ఈ జిల్లా రైతాంగం అందరూ భవిష్యత్తు మారిపోతుంది దాంతో. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డూ మై బెస్ట్. చాలా మటుకు నేను స్టార్ట్ చేసి నడిపిన వారు కూడా నేను ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత అట్లా ఆగిపోయినాయి. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు కూర్చొని మెక్కటము కొక్కటమే సరిపోయింది. వాళ్ళు చేసిన పనులు ఏవీ లేవు. ఇవి మేము రెస్టోర్ చేసి మళ్ళీ వీటిని ఒక పద్ధతికి తీసుకొచ్చి ప్రజలకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టు, దట్ ఈస్ మై కమిట్మెంట్.